హాయ్ ఫ్రెండ్స్, కృష్ణుడు తలపైన నెమలి పింఛాన్ని ఎందుకు ధరిస్తాడో మీకు తెలుసా? నెమలి పింఛం వెనకాల కొన్ని కథలు ఉన్నాయి. వాటిలో మనం 2 కథలను తెలుసుకుందాం. మొదటిది, ఒకసారి కృష్ణుడు వృందావనంలో చాలా సుందరంగా నాట్యం చేస్తూ ఉంటాడు. అప్పుడే కొన్ని నెమళ్ళు అక్కడికి వచ్చి కృష్ణుడి చుట్టూ చేరుతాయి. కృష్ణుడు ఎంత సుందరంగా నాట్యం వేస్తున్నాడు అంటే మనందరికీ తెలుసు నెమళ్ళు ఎంత బాగా నాట్యం వేస్తాయో. అలాంటి నెమళ్ళే కృష్ణుడి నాట్యం చూసి ఆశ్చర్యపోతాయి. అలా నాట్యం చేసిన కృష్ణుడి దగ్గరికి రాజైన ఒక నెమలి వెళ్లి నెమలిలో విశేషంగా ఉన్న నెమలి పింఛాన్ని ఒకటి తీసి కృష్ణుడికి ఇస్తుంది. అప్పుడు కృష్ణుడు ఆ పింఛాన్ని తీసుకొని తన తలపై పెట్టుకుంటాడు. ఇంకో కథ ఏంటంటే, రామాయణంలో రాముడు సీత వనవాసం సమయంలో ఒక రోజు సీతాదేవికి బాగా దాహం వేస్తుంది. అప్పుడు శ్రీరాముడు చుట్టూ చూస్తూ నీళ్ళ కోసం వెతుకుతాడు. కానీ ఎటు చూసినా అడవి తప్ప ఇంకేమీ కనిపించదు. అప్పుడు రాముడికి ఏం చేయాలో అర్థం కాక రాముడు ధ్యానానికి కూర్చొని జపం చేస్తాడు. ఓ అడవి దేవుళ్ళారా, దగ్గరలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడికి దారి చూపండి అని. అప్పుడు అక్కడికి ఒక నెమలి వస్తుంది. వచ్చి రాముడితో ఇలా అంటుంది, నా వెనకాల రండి, ఇక్కడ పక్కనే ఒక జలాశయం ఉంది, నేను మీకు మార్గం చూపిస్తాను అంటుంది. కానీ ఈ మార్గం చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి కళ్ళు మూసి తెరిచేలోపు మీరు ఎటువైపు వెళ్తున్నారో కూడా కనుక్కోలేరు. నేను ప్రతి 10 అడుగులకు ఒకసారి నెమలి పింఛాన్ని కిందకు వదులుతాను, దాన్ని చూసి మీరు నా వెనకాల రండి అని అంటుంది. సాధారణంగా నెమలి తన పింఛాన్ని ఎవరి కోసం వదలదు. అలా వదులుతుంది అంటే తను త్వరలోనే చనిపోతుంది అని అర్థం. అలా రాముడికి దారి చూపించిన నెమలి నీళ్ళ దగ్గరికి చేరుకోగానే కింద పడి చనిపోతుంది. అప్పుడు శ్రీరాముడు చాలా బాధపడుతూ ఆ నెమలితో ఇలా అంటాడు, నువ్వు నా కోసం ప్రాణత్యాగం చేశావు కదా, నీ రుణం నేను ఎప్పటికైనా తీర్చుకుంటాను అని మాటిస్తాడు. శ్రీరాముడు త్రేతాయుగంలో తన అవతారాన్ని చాలించి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు నెమలి పింఛాన్ని తన తలపై పెట్టుకుంటాడు. అలా శ్రీరాముడిగా ఇచ్చిన మాటకి శ్రీకృష్ణుడిలా తీర్చుకుంటాడు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.